ఫ్యూచర్ సిటీ నిర్మించి తీరుతామంటూ శ్రీధర్ బాబు, అడ్డుకుంటాం రద్దు చేస్తామంటూ హరీష్ రావు. ముందుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి, అక్కడ ఫార్మా సిటీకి భూములు కేటాయించాము, అక్కడ ఫ్యూచర్ సిటీ ఏంటి, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారా మీరు అంటూ ఒక విమర్శలు మీపై వస్తున్నాయి. మీరు పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టారు, అక్కడ ఫ్యూచర్ సిటీ దిశగా ముందుకెళ్తున్నారు. వాళ్ళు తెచ్చిన ఫార్మా సిటీని రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫ్యూచర్ సిటీయే హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ ఇక అదే మరో సైబరాబాద్ లాగా మారబోతుందా అంటే ఏం చెప్తారు? ఎన్ఎం గారు ఏం చెప్తారు? ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే ఫార్మా సిటీ అన్నారు, మేము ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నాము. ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం చేసింది, కల్వకుంట్ల ఫ్యామిలీ ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డబ్బియలేదు. పాలసీ డెసిషన్ అనేది ప్రభుత్వాలు తీసుకుంటాయి, ప్రతిపక్షాలు తీసుకో. అయితే వాస్తవంగా ఫార్మా సిటీ కోసం వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేస్తే ఎన్నో ఉద్యమాలు అక్కడ జరిగినాయి. ఫార్మా సిటీ మేము నల్గొండలో చూసినాము, మెదక్లో చూసినాము. అక్కడ ఉన్న కాలుష్యము, కొన్ని లక్షల మంది ఇబ్బంది పడతా ఉన్నారు. పుట్టబోయే బిడ్డకు కూడా విషం సోకుతుంది, వాళ్లకు రకరకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. దాంతో భయపడి రంగారెడ్డి జిల్లా రైతులు, మహబూబ్ నగర్ జిల్లా రైతులు అక్కడ మాకు ఫార్మా సిటీ వద్దు అని చెప్పి ఎన్నో ఆందోళన చేసింది. ఆ ఆందోళన చేసిన నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో అంటే అక్కడ ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మిగతా నాయకులు ప్రామిస్ చేసింది, మేము వస్తే కాలుష్యకారక ఇండస్ట్రీస్ ఇక్కడికి తీసుకురాము, ఫార్మా సిటీ కూడా ఉద్యోగాల కల్పన కోసం మేము తీసుకొస్తాం, కానీ గ్రీన్ ఫార్మా జోన్ కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగా ఈ రోజు మేము అక్కడ గెలిచిన తర్వాత ఇప్పుడున్న హైదరాబాద్ నగర పరిస్థితిని, సిటీ రిక్వైర్మెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఇంకొక నగరాన్ని మనం అక్కడ నిర్మాణం చేయాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎదురైతున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీని బట్టి, ఎట్లయితే ఆ రోజు 1991లో ముందు చూపుగా హైటెక్ సిటీకి శంకుస్థాపన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందో, అట్లానే ఇప్పుడు కూడా భవిష్యత్తు 30-40 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక కొత్త నగరాన్ని నిర్మాణం చేయాలి. దాంట్లో అన్ని రకాల యాక్టివిటీస్, ఫార్మా కావచ్చు, తర్వాత ఐటీ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అలాగే బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్ కావచ్చు, తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కావచ్చు, లాజిస్టిక్స్ హబ్ కావచ్చు, ఇట్లా రకరకాలవి చేయాలని చెప్పి దాదాపుగా 12 జోన్స్ క్రియేట్ చేయాలని చెప్పి డిపిఆర్ ఇప్పుడు తయారవుతా ఉంది, ఆల్మోస్ట్ ఫైనల్ అవుతా ఉంది. దానికోసం ఖచ్చితంగా ఏ నగరం నిర్మాణం చేయాలన్నా కూడా ఇవాళ రేపు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ చేయగానే రారు ఎవరు కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, దానికి కనెక్టివిటీ పెంచాలి. అక్కడ తర్వాత అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ 50-60 కిలోమీటర్ల నుంచి ఎవరు ఉద్యోగస్తులు రారు, మిడిల్ లెవెల్ ఉద్యోగులు ఆ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి వస్తారు, లేదా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఐటీ పార్క్ కావచ్చు, ప్రతి ఇండస్ట్రియల్ జోన్ కి కావచ్చు,